కుత్బుల్లాపూర్లోని అపురూప కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సుభాష్ నగర్ డివిజన్ అపురూప కాలనీలో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో 7 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమంలో సుమారు 4000 నుండి 5000 మంది పాల్గొని విజయవంతం చేశారని అన్నారు. 11 రోజులకు వినాయకుడి నిమజ్జనం చేస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు తెలిపారు. శ్రీ మహాగణపతి పేరుతో 11 రోజులు పూజలు అనుకుంటున్నట్టు కావున అందరూ వచ్చి 50 రూపాయలతో మేము యొక్క అభిష్టాన్ని పరిగణించుకోవాల్సింది కోరుతున్నాం. భక్తులందరికీ విధించి భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లడ్డు లక్కీ డ్రా जय बोलो गणेश महाराज के जय। जय बोलो गणेश महाराज के जय। जय बोलो गणेश महाराज के जय। गणपति बप्पा मोरया आधार अड्डो मोरया। जय बोलो गणेश महाराज के లక్కీ డ్రా నిర్వహించబడుతుంది. కావున ఆకర్షించిన వాళ్ళు 50 రూపాయలు చెల్లించి లక్కీ టికెట్ తీసుకోవచ్చు. ఇది శ్రీ మహాగణపతి పేరులో 11 రోజులు పూజలు అనుకుంటున్నట్టు కావున అందరూ వచ్చి 50 రూపాయలతో కావున అందరూ వచ్చి 50 రూపాయలతో మేము యొక్క అభిష్టాన్ని పరిగణించుకోవాల్సిందిగా కోరుతున్నాము. భక్తులందరికీ విధించి భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లడ్డు లక్కీ డ్రా నిర్వహించబడుతుంది. కావున ఆసక్తి ఉన్న వాళ్ళు 50 రూపాయలు చెల్లించి పూజలు అనుకుంటున్నట్టు కావున అందరూ వచ్చి 50 రూపాయలతో మేము యొక్క అభిష్టాన్ని పరిగణించుకోవాల్సిందిగా కోరుతున్నాము. భక్తులందరికీ పరిగణించుకోవాల్సింది కోరుతున్నాము. భక్తులందరికీ విధించి భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లడ్డు లక్కీ డ్రా నిర్వహించబడుతుంది. కావున ఆసక్తి ఉన్న వాళ్ళు భక్తులందరికీ విధించి భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లడ్డు లక్కీ డ్రా నిర్వహించబడుతుంది. కావున ఆసక్తి ఉన్న వాళ్ళు 50 రూపాయలతో అభిష్టాన్ని పరిగణించుకోవాల్సింది కోరుతున్నాము. భక్తులందరికీ విధించి భగత్ సింగ్ యూత్ వచ్చి 50 రూపాయలతో మేము అభిష్టాన్ని పరిగణించుకోవాల్సింది కోరుతున్నాము. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా ఈ మహాగణపతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. గత సంవత్సరం నుండి మేము ఈ మహాగణపతి భారీ ఎత్తైన విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. ఇవాళ చూసుకుంటే ఇక్కడ మహా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. దీనికి 4000 నుండి 4500 మంది భక్తుల వరకు వస్తున్నారని అంచనా. ఇంకోటి మేము మా 10th క్లాస్ మిత్రులందరం కలిసి ఏకతాటిపై ఒకరి నిర్ణయాన్ని ఒకరు గౌరవించుకుంటూ ఎన్నేళ్ళు ఇలా ఈ మహా గణపతిని ఇలా పూజిస్తూ వచ్చాము. ఆ గణపతి ఆశీస్సులు ఉంటేనే ఇవన్నీ ప్రజలందరి ఆశీస్సులు మాపై ఉంటూ మేము ఇంకా ఇలాంటి ఉత్సవాలు మరెన్నో సంవత్సరాలు జరుపుకోవాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి ఈసారి మీ వినాయకుడి స్పెషల్ ఏంటి? ఈ సంవత్సరం మా వినాయకుడి ప్రత్యేకత వచ్చేసరికి ఆ గణనాథుడు భక్తులందరినీ దీవిస్తూ ఉంటాడు అతని చేతితో. ఇది ఈ సంవత్సరం ప్రత్యేకత. పేరు రత్నకుమారి, కుంచే రత్నకుమారి. భగత్ సింగ్ యూత్ గత 7 సంవత్సరాలుగా కూడా ఈ కాలనీలో గణేష్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. నిమజ్జనోత్సవాలు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. అన్నదాన కార్యక్రమం కూడా అనేక వేల మందికి భోజనాలు పెడుతూ ఉంటారు. ఈ భగత్ సింగ్ యూత్ అందరూ యూత్ లాగా అని నేను అనుకోను. ఎందుకంటే కాలనీలో చిన్నప్పటి నుండి పిల్లలందరినీ నేను చూస్తూనే ఉన్నాను. వాళ్ళు చాలా బాగా దీక్ష పట్టి మరి దీక్ష పూని ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. అసాంఘికమైన కార్యక్రమాలు కాకుండా సాంఘికంగా చక్కగా దీక్ష పట్టి భజనలు, కోలాటాలు, మంచి భక్తి భావంతో కూడా యూత్ అంతా నడవడం పిల్లలందరికీ కూడా చాలా ఆదర్శంగా ఉన్నారని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ 22 అడుగులు
గణేష్ని పెట్టి కూడా కుత్బుల్లాపూర్ ఏరియాకి నెంబర్ 1 పొజిషన్లో హైట్లో నిర్వర్తించారు. ప్రజెంట్ 18 ఇంచెస్ 18 ఫీట్ గణేష్ నిలబెట్టి ఇప్పుడు కూడా వాళ్ళే ముందంజలో ఉన్నారు. గణేష్ నిమజ్జనాలు, గణేష్ మహోత్సవాలు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు చేసే దానిలో ఒక భక్తి భావాన్ని, ఒక ఆదర్శంగా, యూనిటీగా సమస్త జనాలు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఎక్కువ తక్కువ లేకుండా సమతుల్యంగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఏ అవాంతరాలు లేకుండా ఈ నిమజ్జనోత్సవాలు మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై బోలో గణపతి. జై.